ఎస్ఐ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నారు మేడం. ప్లీజ్ సార్. రావడానికి ఒక అరగంట పడుతుంది. అయితే జానకిరామయ్య కంపెనీ సీఈఓ ఉత్తమ్ గారి భార్య వచ్చిందని చెప్పండి. 2 నిమిషాల్లో బయటకు వస్తారు. ఓకే మేడం, ఇప్పుడే చెప్తాను. కొట్టుకోండి సార్. సార్ 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 వద్దు సార్. ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా చస్తావా? నిజం చెప్తున్నాను సార్, నేనే దొంగతనం చేయలేదు సార్. నాతో మజాకులాడుతున్నావారా? ఈ ఎస్ఐ మనోహర్ అంటే వరంగల్ మొత్తం ఉనికిపోయేది. నిజం చెప్తావా లేదా నా చేతిలో చస్తావా? నిజం చెప్తున్నాను సార్, నేనే దొంగతనం చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. నొక్కలు చేస్తే నరాలు తీయమని మా సీనియర్ ఆఫీసర్ చెప్పిండు. ఇప్పుడు నరాలు తీస్తే నిజాలు అవే బయటకొస్తాయి. సార్ కొట్టుకోండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ వద్దు సార్, వద్దు సార్. సార్, మిమ్మల్ని కలవడానికి జేఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ ఉత్తమ్ గారి భార్య మైథిలి గారు వచ్చారు సార్. ఆవిడేమన్నా తోపా తురుముకానా? పిలవగానే ఊరుకుంటూ పోనీకే వెయిట్ చేయమను. సార్, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ సార్. మళ్ళీ అటు ఇటు పోతే కమిషనర్ గారికి చేసుకొనిరా. ఈ మనోహర్కి ఆ కమిషనరే భయపడతాడు. హలో కిషోర్ సాబ్, మంచుకున్నావా? బాగున్నా మనోహర్ గారు. మీతో చిన్న హెల్ప్ అయి కాల్ చేశాను. చెప్పురి సార్. కేసు మాఫీ చేయాలనా, లాకప్ డెత్ చేయాలనా, లేదా ఎన్కౌంటర్ చేయాలనా? ఏం కావాలన్నా చేసి పెడతా. కాకపోతే జర్ర పైసలు ఖర్చు అవుతాయి గంతే. మళ్ళా ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మీరు మాత్రం నాకు ఈ చిన్న ఫేవర్ చేయాలి. అదేంటంటే అదిగో పని మనిషి అక్కడే ఉంది. ఫుల్ సమాజం సార్. ఈ కేసు గురించి నాకు ఇడిచిపెట్టుర్రి, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ మనోహర్ గారు. అన్నట్టు మీ పేమెంట్ ఆన్లైన్లో పంపిస్తాను. వద్దు సార్, ఈ మధ్య ఏసీబీ వాళ్ళ టార్చర్ ఎక్కువైంది. ఓన్లీ అమ్మా ఇక్కడంతా ఓకే అమ్మా, నేను సెట్ చేస్తున్నాను కదా. ఈ రాక్షస్ వచ్చినట్టుంది, పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేను వీలు చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నారా ఆంటీ? గోడలకి పిడకలు కొడుతున్నానమ్మా. బట్టలు ఆరేస్తూ పిడకలు కొడుతున్నాను అని చెప్తున్నారా? మరి లేకపోతే కనపడంది నీకా నాకా తెలుసు కూడా అడిగితే సమాధానం ఇలాగే ఉంటుంది. ఓసి గుడ్డిదానా, నాతోనే ఎటకారం ఆడుతున్నావా? ఎటకారం చెప్తాను నీ సంగతి. అమ్మో, గాజు పెంకులు తీసుకుని నా దగ్గరికే వస్తుందేంటి? ఏం చేస్తుందో ఏంటో. అయ్యో దేవుడా.
అమ్మా ఇప్పుడేదో సౌండ్ వచ్చింది, ఏంటది? ఆ ఆకాశంలో నుంచి చుక్కలు రాలే. బ- బ- చుక్కలేంటమ్మా? ఆ పాపం నీకు కళ్ళు కనిపించవు కదా, లేదంటే నువ్వు చూసేదానివి. ఓరి నాయనో, అడుగు వేశానంటే గాజు పెంకులు అరికాళ్లలో దిగిపోతాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళలేను, వెనక్కే వెళ్ళలేను, అలాగని ఇక్కడ నిలబడలేనే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? గాజు పెంకుల్ని దాటుకొని ఎలా ఇంట్లోకి వెళ్ళాలి? ఆంటీ రండి రండి. ఎందుకు? రండి రండి.